మీరు అన్న జూన్ జూలై ఆ టైంకు అందుకోవాలని అంటే రైతులు ఏ టైంకు ఏ నెలలో అయితే ఏప్రిల్లో వెళ్ళా ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ జూలై కాయలు వస్తారు ఏప్రిల్ వస్తారు అప్పుడు వేసుకుంటే ఏమన్నా రేటు ఎక్కువ అందుకునేందుకు మార్చి నుంచి చేస్తారు సీజన్ మార్చి ఫిబ్రవరి స్టార్ట్ చేస్తారు ఏప్రిల్ 15 నుంచి 20 నుంచి స్టార్ట్ అయిపోతుంది మే నుంచి కొద్దిగా ఏమన్నా వానలు గిన అప్పుడు పెద్ద మొత్తంలో పడితే నష్టపోయేందుకు కూడా అవకాశం ఉంది. నష్టపోయి కూడా ఉంది. అప్పుడు నీకు ఖర్చు కూడా ఎక్కువ రాదు. ఆ టైంలో 400 కూడా రైతుకి ఏమి ఇబ్బంది లేదు ఉంటుంది. కొద్దిగా అంటే పంట కాబట్టి కొంత పంట నష్టాలు జరిగి పెట్టుబడి పెరిగినా సరే రేట్ ఎక్కువ పెరుగుతుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో కవర్ అయిపోతుంది. మీరు ఎప్పటి నుంచో ఇందులో ఉన్నారు కదా, ఎక్కువ దిగుబడి తీసే రైతులు కొన్ని అంటే మీరు ఇట్లా ఈ పద్ధతిలో చేస్తే ఎక్కువ దిగుబడి తీసుకున్న మీకు అవగాహనకు వచ్చిన విషయాలు ఏంటి అంటే ఎక్కువ దిగుబడి రావడానికి? అప్పుడు నీకు ఎక్కువ ఇది కాదు, ఎండాకాలము రోగాలు ఎక్కువ రావు కాబట్టి 300 దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. అందులో ఇక్కడ మదనపల్లి కూలింగ్ ఏరియా, అవును మదనపల్లి కూలింగ్ ఏరియా కాబట్టి మీకు అప్పుడు టమాటా పంట బాగా వస్తుంది కాబట్టి ఒక 400-500 కూడా గిట్టుబాటు అవుతుంది. రైతు చెప్తాను తక్కిన ఏరియాల కంటే కూడా ఇక్కడ కొద్దిగా కూలింగ్ టెంపరేచర్ కొద్దిగా తక్కువ ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇక్కడ సాగు అనుకూలంగా ఉంటుంది. అదే బయట ప్రాంతాలు తెలంగాణ అటు ఏరియాలో అయితే దీంట్లో క్వాలిటీ ఇప్పుడు గ్రేడింగ్ చేస్తారు కదా అన్న, ఫస్ట్ రకము, రెండో రకం, 3 రకాలు. ఫస్ట్ రకం అంటే మీరు గ్రేడింగ్ చేస్తారా? ఎవరు ఇక్కడే ఉదయం పూట ఆడలు వస్తారు, రైతు నైట్ కాయలు వస్తాయి, తిరగబోస్తారు. ఉదయం వచ్చి ఆడలు దాకా సపరేట్గా ఉన్నారు. వాళ్ళకి బాక్స్ 3 రూపాయలు వల్ల బాక్స్ 3 రూపాయలు ఆడలు వస్తారు. అదే తిరగబోస్తారు, విధంగా కాయలు పెట్టేస్తారు. మంచిగా అంటే దూరంగా పోవాలంటే దానికి వేరే రకంగా గ్రేడింగ్ మళ్ళీ వాళ్ళు కొనుక్కుంటారే వాళ్ళు గడిగి చేసుకుంటారు. 2 టైమ్స్ గడిగి అయిపోతుంది, శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ నుంచి రైతు తీసుకొచ్చున్నాక దాన్ని ఉదయం పూట ఖరాబ్ చేస్తారు, 2 రకాలు చేస్తారు. దాన్ని మళ్ళీ ఇక్కడ గ్రేడింగ్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ మీరు ఇప్పుడు కమిషన్దారులు మీరు ఒకవేళ దూరం పంపాలనుకుంటే దాంట్లో నుంచి మళ్ళీ మీరు వ్యాపారస్తులు చేస్తారు. వ్యాపారస్తులు చేసుకుంటారు. ఎవరైతే కొంటారో వాళ్ళు చేసుకుంటారు.